వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి. పోలింగ్కు భారీ భద్రతా ఏర్పాట్లు చేశామన్న డీజీపీ రవిగుప్తా. ఏపీలో పోలింగ్కు సర్వం సిద్ధం. అన్ని ప్రాంతాలకు సిబ్బందిని పంపిస్తున్నామన్న సీఈఓ మీనా. ఓటర్ల ఉత్సాహాన్ని ఆర్టీసీ నీరుగారుస్తుంది. ప్రయాణికుల సమస్యలను పట్టించుకోవడం లేదన్న నాదెండ్ల. ఎన్నికల వేళ అభ్యర్థుల్లో క్రాస్ ఓటింగ్ టెన్షన్. ఎక్కడా తమ గెలుపుకు అడ్డంకిగా మారుతోందన్న దిగులు. దేశం మొత్తం బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. అరెస్ట్ అయ్యాక పార్టీ మరింత బలపడిందన్న కేజ్రీవాల్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో రేపు పోలింగ్కు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్సభ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 17 పార్లమెంటు స్థానాలకు బరిలో 525 మంది అభ్యర్థులు నిలిచారు. రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ స్థానాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. పోలింగ్ పెంచేందుకు రేపు రాష్ట్ర వ్యాప్తంగా సెలవు ప్రకటించింది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 35,808 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అత్యధికంగా మల్కాజ్గిరిలో 3,226 పోలింగ్ కేంద్రాలు, 1,09,941 బ్యాలెట్ యూనిట్లు, 44,906 కంట్రోల్ యూనిట్లు ఏర్పాట్లు చేశారు. కాగా ఎన్నికల సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో రేపు పోలింగ్కు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్సభ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 17 పార్లమెంటు స్థానాలకు బరిలో 525 మంది అభ్యర్థులు నిలిచారు. రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ స్థానాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. పోలింగ్ పెంచేందుకు రేపు రాష్ట్ర వ్యాప్తంగా సెలవు ప్రకటించింది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 35,808 పోలింగ్ కేంద్రాలను ఏర్పాట్లు చేశారు. అత్యధికంగా మల్కాజ్గిరిలో 3,226 పోలింగ్ కేంద్రాలు, 1,09,941 బ్యాలెట్ యూనిట్లు, 44,906 కంట్రోల్ యూనిట్లు ఏర్పాట్లు చేశారు. కాగా ఎన్నికల సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్లో అందిస్తారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో 17 స్థానాలకు తెలంగాణలో, అలాగే కంటోన్మెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించి అసెంబ్లీ స్థానానికి సంబంధించి మొత్తం కూడా ఎన్నికలు రేపు 7 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎన్నికలు మొత్తం కూడా సజావుగా జరిగేలాగా ఇప్పటికే ఎన్నికల కమిషన్ అధికారితో పాటు జిహెచ్ఎంసీ కమిషనర్ మొత్తం కూడా పర్యవేక్షణలో ప్రతి చోట కూడా ఈ వివిఎం ప్యాడ్స్ దగ్గర నుంచి కూడా ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి ఒక్కొక్క జోనల్ దగ్గర కూడా పోలీసు సిబ్బంది కూడా పటిష్టమైన బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. లా అండ్ ఆర్డర్కి ఎక్కడ కూడా విఘాతం కలగకుండా ప్రతి చోట కూడా ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే వెళ్ళి ప్రతి ఒక్క పోలీసు కూడా అక్కడ ఉన్నటువంటి తమ నియోజకవర్గానికి అలాట్ చేసినటువంటి ఏరియా మొత్తాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలతో పాటు అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని మొత్తాన్ని కూడా వారు పర్యవేక్షించుకుంటున్నారు. మొత్తం మీద ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్కి వచ్చేటటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఓటర్లకి సంబంధించి వారికి ఎక్కడ కూడా ఏదైతే వసతులు అసౌకర్యం కలగకుండా సజావుగా వారు వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకునేలాగా ప్రతి ఒక్క చోట కూడా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. మరోవైపు చూసుకున్నట్టయితే నిన్న 6 గంటల నుంచి కూడా మొత్తం 144 సెక్షన్ అయితే అమల్లోకి ఉంది. ఎక్కడ కూడా నలుగురికి మించి ఎక్కడ కూడా ఎక్కువ మంది గుమికూడకూడదు. అంతకు మించి ఎవరైనా గుమికూడినట్టయితే వారిని అరెస్ట్ చేసే రైట్స్ కూడా ఈ 144 సెక్షన్ అమల్లో ఉంది. కాబట్టి ప్రతి ఒక్క పోలీస్ అధికారి కూడా హెచ్చరించడం జరిగింది. మరోవైపు చూసుకున్నట్టయితే మైక్స్ కూడా నిన్న డౌన్ అయిపోయాయి. కాబట్టి 6 గంటల నుంచి మొత్తం ఎక్కడా కూడా ఈ మైక్స్ ప్రచారాలకి సంబంధించి సోషల్ మీడియాలో కావచ్చు ఎక్కడ కూడా ప్రచారం కూడా చేయకూడదు అన్న కోణంలోనే ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా కోరుకోవడం జరిగింది. మొత్తం ఈ తెలంగాణ కాన్స్టిట్యుయెన్సీ మొత్తంలో కూడా ఎక్కడెక్కడ ట్రై కమిషనరేట్ ఏదైతే రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ ఈ 3 చోట్ల కూడా పటిష్టమైన బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. సమస్యాత్మకమైన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మరో బలగాలను కేంద్ర బలగాలతో పాటు అలాగే తమిళనాడు నుంచి స్పెషల్ ఫోర్స్ను కూడా రప్పించడం జరిగింది. మొత్తం ఆర్మడ్ ఫోర్సు అలాగే సిఆర్పిఎఫ్ బలగాలతో పాటు మరో ప్రత్యేకమైనటువంటి ప్రైవేట్ రంగాన్ని కూడా ఇందులో ఎన్నికల సందర్భంగా రంగంలోకి దించడం జరిగింది. ఓవరాల్గా ఈ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు ఎంత సజావుగా జరిపారో అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలను కూడా అంతే ఎక్కడ కూడా సమస్యాత్మకంగా లేకుండా సజావుగా జరపాలన్న కోణంలోనే ఇప్పటికే ప్రతి ఒక్క చోట కూడా పోలీస్ సిబ్బంది పటిష్టమైన బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. కాసేపటి క్రితమే రవి గుప్తా కూడా స్వతంత్ర టీవీ ఛానల్తో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తి చేశాము. ఇప్పటికే వివిఎం ప్యాడ్స్కి సంబంధించి కూడా మొత్తం ఇప్పటికే తరలి వెళ్ళిపోయింది. రేపు మాక్ పోలింగ్ ఏదైతే ఉందో 5:30 నుంచి 7 గంటల లోపు మాక్ పోలింగ్ కూడా నిర్వహించిన అనంతరం 7 గంటల నుంచి సజావుగా నార్మల్ పోలింగ్ కంటిన్యూ అవుతుంది. ప్రజలందరూ కూడా తమ ఓటు హక్కును నిర్వహించుకోవాలి, వినియోగించుకోవాలి. ఓటు ప్రతి ఒక్కరి బాధ్యత అన్న కోణంలోనే ఈ స్లోగన్ని కూడా ప్రతి ఒక్క గతంలో చూసుకున్నట్టయితే ఈసారి జరుగుతున్నటువంటి ఈ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అటు ఏపీ కావచ్చు ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు యువ ఓటర్లు చాలా ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి వారిలో అవేర్నెస్ తీసుకురావడం కోసము కొన్ని ప్రత్యేకమైనటువంటి యాడ్స్ను కూడా రూపొందించడం జరిగింది. మరోవైపు కేంద్ర బలగాలకి సంబంధించి ఏదైతే మోడల్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి పోలీసులు కూడా ఫిక్స్డ్ స్టాటిస్టిక్స్ టీమ్స్ అనేసి ఎఫ్ఎస్టీల్ని ఏర్పాటు చేశారు. 462 టీంలను ఏర్పాటు చేశారు. స్టాటిస్టిక్స్ సర్వేయర్ టీమ్స్ వచ్చి 482 ఏర్పాటు చేశారు. మొత్తం 89 అంతర్రాష్ట్ర బోర్డర్ చెక్ పోస్టులు టోల్ గేట్లు ప్రతి ఒక్క చోట కూడా ఎక్కడ కూడా ఏదైతే అనుమానిత వస్తువులు ఏవైతే దొరికినట్టయితే వాటిని వెంటనే సీజ్ చేసి ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే రౌడీ షీటర్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా బైండ్ ఓవర్ కేసెస్లో 34,000 పైచులకి ఇప్పటికే కేసులు కూడా నమోదయ్యాయి. మొత్తం మీద ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించి కావచ్చు, మొత్తం లోక్సభకి సంబంధించి కావచ్చు, మొత్తం 17 ప్లస్ అసెంబ్లీ స్థానం 18 ఇవి మొత్తం కూడా ఎన్నికలు సజావుగా జరిగేలాగా అయితే ఎన్నికల అధికారితో పాటు అలాగే ట్రై కమిషనరేట్ల అధికారులు ఆయా నియోజకవర్గాల్లో పోలీస్ కమిషనరేట్లు అలాగే డీజీపీ
మొత్తాన్ని కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా కూడా ఈ మొత్తాన్ని కూడా పర్యవేక్షించడానికి ఏదైతే వెబ్ క్యామ్స్ కూడా ఏర్పాటు చేశారు ప్రతి ఒక్క కౌంటింగ్ సెంటర్ దగ్గర. ఈ మొత్తం ఏదైతే పోలింగ్ సెంటర్ దగ్గర ఈ మొత్తం పోలింగ్ కి సంబంధించి కూడా మానిటరింగ్ మొత్తం కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఇది మొత్తం కూడా మానిటర్ చేసే అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్ని ఎంత సజావుగా జరిపారో అదే విధంగా లోక్సభ ఎన్నికలను కూడా అంతే ప్రశాంత వాతావరణంలో ప్రజలు తమ ఓటు హక్కు నిర్వహించుకునేలాగా ఏర్పాటు చేశారు. మరోవైపు రేపు ప్రభుత్వ సెలవు కూడా ప్రకటించింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేలాగా వెసులుబాటు అయితే కల్పించినట్టుగా తెలుస్తోంది. రహీం. గ్రేట్, థ్యాంక్ యూ ఉషా. హైదరాబాద్లో జరిగే లోక్సభ ఎన్నికల పోలింగ్కు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్. ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఓటింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుందన్నారు. ఈ ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతుందని అంటున్న జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్తో మా సీనియర్ కరెస్పాండెంట్ వేణు ఫేస్ టు ఫేస్. ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రిపేర్ అవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఏదైతే ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి ఈవీఎంల తరలింపు ఈ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో పాటు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ప్రధానంగా చెప్పండి, ఈసారి జరుగుతున్నటువంటి ఎన్నికలను చాలా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని చెప్పి ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున కసరత్తు చేశారు. ఈ రోజు ఎలాంటి ఏర్పాట్ల నుండి అంటే ఎలాంటి మూమెంట్ ఉంది? మనకి ఇప్పుడు హైదరాబాద్ జిల్లాకు వచ్చేసి 2 పార్లమెంట్ నియోజకవర్గం, ఒక అసెంబ్లీ ఉప ఎన్నిక 3 జరుగుతున్నాయి. దానికి సంబంధించిన మనకు 3986 పోలింగ్ కేంద్రానికి సంబంధించిన పోలింగ్ సిబ్బంది కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన ఈవీఎంస్ కానీ ఇవన్నీ కూడా రెడీ అయిపోయినాయి. ఆల్రెడీ వాళ్ళకు ఇవన్నీ ఇవ్వడం జరిగినాయి. ఇంకో గంట లోపల మొత్తం ఈ 15 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఏమేమి ఉన్నాయో జిల్లాలో వాళ్ళందరం కూడా వాళ్ళ పోలింగ్ కేంద్రం చేరుకుంటారు. వాళ్ళు పోలింగ్ కేంద్రం చేరుకున్న వెంటనే వాళ్ళందరం కూడా పోలింగ్ స్టేషన్ని సెటప్ చేసుకుంటారు. లేఅవుట్ ప్రకారం సెటప్ చేసుకుని రేపు పొద్దున 5:30కు మాక్ పోల్ స్టార్ట్ చేయడము, 7 గంటలకు యాక్చువల్ పోల్ స్టార్ట్ చేయడము, సాయంత్రం 6 గంటల వరకు వాళ్ళందరం కూడా ఓటేయడానికి అవకాశం ఇవ్వబడతాయి. అలాగే 6 గంటల వరకు ఎవరెవరు లైన్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా 6 గంటలు దాటితే కూడా 6 గంటలకు వాళ్ళ లైన్లో చేరుకుంటే వాళ్ళందరికీ కూడా ఓటు వేయడానికి మేము అవకాశం కల్పిస్తాం. పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఓటర్ లోపలికి వెళ్ళాక బూత్ లో ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం. సార్, ఎలా ఉంటుంది పోలింగ్ బూత్ లో ఏంటి సార్? అంటే ఇప్పుడు లోపల రాగానే ఫస్ట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ వాళ్ళు మీ ఐడెంటిటీని చెక్ చేస్తారు ఓటర్గా. సో మీ దగ్గర ఉన్న ఐడి కార్డు ద్వారా మన దగ్గర ఉన్న ఓటర్ రోల్ పిఓ దగ్గర ఏముందో దాని ప్రకారం ఫేస్ రికగ్నైజ్ చేస్తూ మరియు మీ ఐడి కార్డు ఏం ఐడి కార్డు తీసుకొస్తున్నారో దాని ప్రకారం గుర్తిస్తూ రిజిస్టర్ ఆఫ్ ఓట్స్ అని ఉంటే దాంట్లో మీ సంతకం తీసుకుంటారు. దాని తర్వాత ఇంకొక పోలింగ్ ఆఫీసర్ మీకు ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్లో ఇంక్ రాస్తారు. ఒక స్లిప్ మీకు ఇవ్వడం జరుగుతాయి. ఆ స్లిప్ తీసుకొని మీరు ఈ బ్యాలెట్ యూనిట్ అంటాం దీన్ని, కంట్రోల్ యూనిట్ అంటాము, దీని దగ్గర వెళ్తారు. దీని దగ్గర స్లిప్ ఇవ్వగానే తను ఈ బ్యాలెట్ అని ఈ బ్యాలెట్ బటన్ ఇస్తారు. ఇవ్వగానే మనకి ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ వీళ్ళందరూ ఈ కంపార్ట్మెంట్కి రాస్తారు. సో దిస్ ఇస్ ద టిపికల్ ఓటింగ్ కంపార్ట్మెంట్. ఇది హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 2 బ్యాలెట్ యూనిట్ కాబట్టి 2 పెట్టాము. ఇదే సెకండ్రాబాద్కి వచ్చేటప్పుడు 3 బ్యాలెట్ ఉంటుంది, అక్కడ 3 ఉంటుంది లోపల. కంటోన్మెంట్కి వచ్చేటప్పుడు 1 ఉంటుంది. ఇప్పుడు దీంట్లో రాగానే ఇక్కడ ఓటర్ ఇక్కడ ఉండి ఫస్ట్ హీ క్యాన్ చెక్అప్ వాళ్ళు క్యాండిడేట్ పేరు, ఏ క్యాండిడేట్కి ఓట్ వేయాలనేది వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ గ్రీన్ కలర్ బటన్ ఉంటుంది, రెడీ అని ఉంటుంది, అది ఫస్ట్ చూసుకుంటారు. రెడీ అనగానే నాకు ఏం నచ్చిందో ఇప్పుడు నేను నంబర్ 7 అని సెలెక్ట్ చేస్తాను. ఇది ప్రెస్ చేయగానే ఇక్కడ మనకు రెడ్ కలర్ బటన్ వచ్చేస్తుంది. ఈడ మనకు వీవీప్యాట్లో మనకు ఇక్కడ స్లిప్ వస్తుంది. సో మనం ఏం బటన్ నొక్కామో ఆ సేమ్ వచ్చిందా అనేది మనం చెక్ చేసుకోవచ్చు. 7 సెకండ్ వరకు ఇది ఇక్కడ ఉంటుంది. దాని తర్వాత ఇది కట్ అయి కింద పడిన తర్వాత ఈ లాంగ్ బీప్ సౌండ్ వస్తుంది. ఈ సౌండ్ రాగానే క్లోజ్ కాగానే ఈ రెడ్ కలర్ బటన్ కూడా వెళ్ళిపోతుంది. దట్ మీన్స్ యువర్ ఓట్ ఇస్ కాస్ట్. తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు. అంత సింపుల్ ప్రాసెస్ అండి. అంటే ఎవ్రీ ఇయర్ కూడా అంటే పోలింగ్ పర్సంటేజ్ పెంచేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విధంగా అంటే ఈ రోజు ఎలా ఉండబోతుంది ఈసారి ఎన్నికల్లో? అంటే ఇప్పుడు మనకు పోయినసారి లోక్సభ ఎన్నికల్లో చూసుకుంటే చాలా తక్కువ 45% దాకా అంతే వచ్చినాయి. అసెంబ్లీ ఎలక్షన్కి వచ్చేటప్పుడు 48% వచ్చినాయి. సో ఈసారి అవన్నీ దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడెక్కడ పోలింగ్ తక్కువ పడిందో అక్కడన్నీ కూడా మా సెక్టర్ ఆఫీసర్స్ కానీ
బిఎల్ఓ సూపర్వైజర్స్ కానీ బిఎల్ఓస్ కానీ మరొకసారి వెళ్ళి వాళ్ళందరికీ కూడా 13వ తారీఖు ఓటు ఉంది, దయచేసి రండిని గుర్తించడం జరిగినాయి. ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ కూడా ఈసారి ముందు నుంచే మనకు వాళ్ళకి పంచడం జరిగినాయి. అలాగే మనకు స్టిక్కర్ క్యాంపెయిన్ అని పెట్టి ప్రతి ఇంట్లో కూడా మనం 13వ తారీఖు ఓటేయడానికి రండి అని ఒక స్టిక్కర్ కూడా పెట్టడం జరిగినాయి. ఓటర్ ఇన్ఫర్మేషన్ గైడ్ అని ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చినవి కూడా ఓటర్స్కి ఒక ఇంటికి ఒకటి అని ఇవ్వడం జరిగినాయి. ప్లస్ సోషల్ మీడియా క్యాంపెయిన్స్ కానీ లేదంటే మన సెలబ్రిటీ క్యాంపెయిన్స్ కానీ 5K రన్స్ 2K రన్స్ మన మొత్తం హోర్డింగ్స్ మొత్తం కూడా మనకు 13(5)కి సంబంధించిన హోర్డింగ్స్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగినాయి. ఈసారి డెఫినెట్గా ఓటు శాతం పెరగడానికి అవకాశం ఉంది. మొత్తంగా హైదరాబాద్ జిల్లాలో జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా ఇక అధికారులు పూర్తి చేశారు. మొత్తంగా ఏదైతే ఈసారి ఖచ్చితంగా పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతుందని చెప్పి కూడా అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ జానకిరెడ్డితో వేణు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్. విజయనగరం జిల్లాలో పోలింగ్కు సర్వం సిద్ధమైంది. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఇందుకోసం జిల్లాలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఎన్నికల విధులు నిర్వహించే పోలీసు అధికారులు సిబ్బందికి విశాఖపట్నం రేంజ్ డీఐజీ విశాల్ గున్ని దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కనపాక, ధర్మపురి, జొన్నగుడ్డి, దుప్పాడ, ద్వారపుడి పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. లాస్ట్ 1 మంత్ నుంచి చాలా కృషి చేస్తూ మా ఎస్డిపిఓస్, ఎస్పీస్, ఎస్పెషల్లీ అడిషనల్ ఎస్పీస్, ఎస్ఐ స్థాయి, ఈవెన్ హోమ్ గార్డ్స్ కూడా చాలా కృషి చేస్తూ ప్రతి ఒక్కరూ రేపు జరిగిపోయే ఎలక్షన్ ఓటింగ్కి రెడీగా ఉన్నాం. రేంజ్లో చూస్తే మనకి ఆల్మోస్ట్ 1250 లొకేషన్స్న మనము క్రిటికల్గా పరిగణిస్తున్నాం, దాన్ని అనలైజ్ చేస్తున్నాము. ఆ ఏరియాస్లో ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి స్కేల్ ఏదేది ఉన్నాయి యాజ్ పర్ స్కేలు సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ను కూడా మనము డిప్లాయ్ చేయడం జరిగింది. ఇది కాకుండా అదనపుగా మన ఏఆర్ ఫోర్సెస్, సివిల్ ఫోర్సెస్, హోమ్ గార్డ్స్, ఈవెన్ మనకి ఎన్సీసీలు, ఎన్ఎస్ఎస్లకు వాలంటీర్స్ కూడా ఈ క్యూ మెయింటెనెన్స్కి వారి హెల్ప్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఈవెన్ రిటైర్డ్ ఆర్మీ పర్సనల్ ఆల్సో. మా రేంజ్లో ఉన్నటువంటి 5 జిల్లాల ఎస్పీలు కూడా లాస్ట్ 1 మంత్ నుంచి చాలా కృషి చేస్తూ మా ఎస్డిపిఓస్, ఎస్పీస్, ఎస్పెషల్లీ అడిషనల్ ఎస్పీస్. వరంగల్ జిల్లాలో సోమవారం జరిగే మహబూబాబాద్ ఎంపీ స్థానం ఎన్నికల కోసం నర్సంపేట వ్యవసాయ మార్కెట్లో ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ జరిగింది. నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలను అధికారులు పంపిణీ చేశారు. మార్కెట్కు చేరుకున్న పోలింగ్ సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని అధికారులు అందజేశారు. ఈవీఎంలను తీసుకున్న పోలింగ్ స్టేషన్ అధికారులు పోలింగ్ స్టేషన్లకు వాటి తరలింపు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రేపు జరిగే ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రిటర్నింగ్ అధికారి కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంల పంపిణీ జరుగుతుందన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో 6 మంది సిబ్బందితో 12 పోలింగ్ కేంద్రాలకు ఒక ఇన్ఛార్జిని నియమించారన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు పూర్తయ్యాయంటున్న కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్యతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. ఇక్కడ కాలేజ్ దగ్గర ఇక్కడ ఉన్నాము. రిటర్నింగ్ ఆఫీసర్ గారైన సివి ప్రవీణ్ ఆదిత్య గారి దగ్గర ఉన్నాం. సార్, ఇక్కడ ఎన్నికలకు రేపు జరగబోయే ఎన్నికలకు ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి సార్? రేపు మనకి జరగబోతున్న ఎన్నికలకు సంబంధించి ఉండి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో 239 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో 239 పోలింగ్ స్టేషన్స్ అన్నిటికీ కూడా మనం పోలింగ్ సిబ్బందులందరికీ ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. సో 239 పోలింగ్ స్టేషన్స్ లో కూడా 1+5, సో టోటల్ 6 పోలింగ్ పర్సన్స్ ఒక టీమ్ లో ఉంటారు. సో 22 సెక్టర్ ఆఫీసెస్ ఉన్నారు. ఈ సెక్టర్ ఆఫీసెస్ కి 10 నుంచి 12 పోలింగ్ స్టేషన్స్ అనేది ఇన్ఛార్జ్ గా పెట్టడం జరిగింది. సో 4 అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఉన్నారు, తహసీల్దార్స్, 4 ఎంపీడీఓస్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ గా ఉన్నారు, ఒక మున్సిపల్ కమిషనర్ ఉన్నారు. సో అండ్ రిటర్నింగ్ ఆఫీసర్ నేను ఉన్నాను. సో వీఆర్ టేకింగ్ ఎఫర్ట్స్ టు మానిటర్ ద ప్రాసెస్. సో ఈ రోజు ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ లో డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసేసి అందరూ పోలింగ్ పార్టీస్ కూడా పోలింగ్ స్టేషన్స్ కి వెళ్లి రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అసెంబ్లీకి సెపరేట్ గా బ్యాలెట్స్ అండ్ పార్లమెంట్ కి సెపరేట్ బ్యాలెట్స్ కూడా ఇచ్చేసి అందరూ చెక్ చేయడం ప్రాసెస్ కూడా జరిగిపోయింది. ఇక్కడ మొత్తం ఎంతమంది స్టాఫ్ ఉండి నియోజకవర్గం మొత్తం ఎంతమంది ఉన్నారు? మనకి మొత్తం ఉండి నియోజకవర్గం సంబంధించి 239 పోలింగ్ స్టేషన్స్ కి సంబంధించి దాదాపు 6 మంది చొప్పున 1500 మంది ఇక్కడ ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. అది కాకుండా మన రెవెన్యూ డిపార్ట్మెంట్ స్టాఫ్, పోలీస్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కలిపి అనదర్ 1000 పీపుల్ ఆర్ వర్కింగ్ ఫర్ ద రియల్లీ అరౌండ్ 2500 పీపుల్ మనకి పోలింగ్ సంబంధించి, మానిటరింగ్ కి సంబంధించి, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి, సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సంబంధించి
సో 2500 staff are working for conducting of a very smooth, peaceful and an impartial election process. సో ఈ రోజు అందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్స్ అయిపోయాక వాళ్ళందరికీ BLOs, బూత్ లెవెల్ ఆఫీసర్స్ అన్నదర్ 239 మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళందరి చేత మనకి ఓటర్ స్లిప్స్ కూడా ప్రతి ఒక్క మనుషులకి మనం ఇవ్వడం జరిగింది. సో రేపు ఓటర్స్ అందరికీ కూడా విన్నపం ఏంటంటే త్వరగా వచ్చేసి 7 o'clock నుంచి మనకి పోలింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అర్లీగా వచ్చేసి పోలింగ్ ప్రాసెస్ అన్నిట్లో మీరు పాల్గొనాలనేది మేము కోరుకుంటున్నాం. ఇది ఇక్కడ విషయం వచ్చి ఉదయం 7 గంటలకి పోలింగ్ స్టార్ట్ అవుతుంది, 6 గంటలకి క్లోజ్ అవుతుంది. అందరూ కూడా తమ ఓటు విలువను వినియోగించుకొని ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా అక్కడ అందరూ కూడా ఓటు వినియోగించుకోవాలని చెప్పి రిటర్నింగ్ ఆఫీసర్ గారు చెప్పడం. కెమెరామెన్ చందితో సతీష్, స్వతంత్ర టీవీ, భీమవరం నుండి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్కు సర్వం సిద్ధం చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పారామిలిటరీ దళాలతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేయాలని అంటున్న రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఎన్నికలకు సంబంధించి అధికారులు మాత్రం పూర్తి ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో పోలీసుల పాత్ర చాలా కీలకమైనది. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని మంచిర్యాల జిల్లాకు సంబంధించి అటు ప్రాణహిత ఇటు ప్రాణహిత ప్రాంతం మహారాష్ట్ర బార్డర్తో కూడా పోలీసులు భారీ ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, మరి మన సిపి గారు తీసుకుందాం, చెప్పండి సార్. ఈ ఎన్నికలకు సంబంధించి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? సో అన్ని రకాలుగా ఈసీ గైడ్లైన్స్ ప్రకారం అన్ని రకాల చర్యలు తీసుకున్నాము. తర్వాత బందోబస్తు కూడా ఈసీ యొక్క స్కేల్ ఎట్లా ఉంటుందో దాని ప్రకారమే తూచా తప్పకుండా పాటించుకుంటూ వేసుకున్నాము. తర్వాత ఈ సమస్యాత్మక ప్రాంతాల్లో ఆఫ్ సెక్షన్ సిఏపిఎఫ్ని, తర్వాత వేరే అంత సమస్యాత్మక క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో వెబ్కాస్టింగ్ కానీ మైక్రో అబ్జర్వర్స్ కానీ మన ఆర్ఓ నుంచి ఇచ్చారు. అవి కాకుండా LWE అంటే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఉన్న ఏరియాల్లో అక్కడ మనము కోమింగ్ ఆపరేషన్స్, గ్రేహౌండ్స్ అవన్నీ కూడా మనం ఏర్పాటు చేశాం. ముఖ్యంగా ఇప్పుడు గతంలో కొన్ని కేసులు నమోదు, ఈసారి ఎన్ని కేసులు నమోదు చేశారు, ఎంత డబ్బులు సీజ్ చేశారు? యాక్చువల్గా మనకు కేసులు మోర్ దాన్ 100 కేసెస్ డిఫరెంట్ సెక్షన్స్లో. అది ఇది మన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద నియర్లీ 1,78,00,000 క్యాష్, దాని తర్వాత మోర్ దాన్ 1,400 లీటర్స్ ఆఫ్ లిక్కర్, తర్వాత ప్రెషియస్ మెటల్, తర్వాత ఫీబీస్ అన్ని సీజ్ చేయడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలకు మీరు ఎలాంటి పిలుపులు ఇస్తారు? మీరు ప్రశాంతంగా నిర్భయంగా ఓటు వేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. పోలీస్ విత్ యూ ఎవరి ప్రలోభాలకు లొంగకుండా మీ యొక్క కాన్షియస్ ప్రకారం ఓటు వేయండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. ముఖ్యంగా రామగుండం పోలీసులు చెప్తున్నారు ఈ ఎన్నికల్లో ప్రశాంతంగా నిర్వహించాలని చెప్పేసి ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటుకు వినియోగించాలని చెప్పి కూడా తెలిసిన పరిస్థితి. ఇప్పుడు శ్రీనివాస్, స్వతంత్ర టీవీ, మంచిర్యాల జిల్లా. వచ్చే 5 ఏళ్లు దేశాన్ని పాలించే సరైన నాయకుడిని ఎన్నుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేసేందుకు ప్రజలు తమ సొంత ఊళ్ళకు వెళ్తున్నారు. పట్టణం నుంచి ఓటర్లు పల్లెబాట పట్టడంతో హైదరాబాద్ ఖాళీ అయింది. ప్రధాన రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. హైదరాబాద్ నుంచి ఎక్కువగా విజయవాడ, కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం, తూర్పుగోదావరి, ఒంగోలు, గుంటూరు జిల్లాలకు ఆంధ్ర ఓటర్లు బయలుదేరారు. ఇక హైదరాబాద్ నుంచి తమ సొంత నియోజకవర్గాలకు తెలంగాణ ఓటర్లు వెళ్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఇక రేపటి జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇప్పటికే అటు గ్రామాలు, జిల్లాలు, రాష్ట్రాలు దాటి తమ సొంత ఊర్లకి పయనమయ్యారు. ప్రస్తుతం మనం మియాపూర్ బస్టాండ్లో ఉన్నాము. ప్రతిరోజు ఇక్కడ ప్రైవేట్ బస్సులు, టీఎస్ఆర్టీసీ బస్సులు, ఏపీఎస్ఆర్టీసీ బస్సులతోటి ఇక్కడ రద్దీగా ఉంటుంది. దాదాపు కుకట్పల్లి, మియాపూర్ ఇటుపక్కల ఏరియాల్లోనే ఎక్కువగా 30 నుంచి 40 లక్షల మంది పైగా ఆంధ్ర ఓటర్లు ఉంటారు. ప్రస్తుతం అందరూ కూడా తమ సొంత ఊర్లకి వెళ్లడంతో ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా అంటే కుకట్పల్లి, అదేవిధంగా మియాపూరు, ఇక హైదరాబాద్లో దాదాపు ప్రతి చోట కూడా ఇలాంటి నిర్మానుషంగానే మనకి కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు సాయంత్రం కూడా మరికొంతమంది ఓటర్లు తమ సొంత ఊర్లకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ దాదాపు 70% ఓటర్లందరూ కూడా తమ సొంత ఊర్లకి అటు ఆంధ్రాకు కానీ, తెలంగాణలో ఉన్న ఆదిలాబాదు, ఖమ్మము ఇలా దూర ప్రాంతాలతో పాటు ఇక ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, కాకినాడ, తిరుపతి, చిత్తూరు ఇలా ప్రతి చోట్లకు కూడా తమ సొంత గ్రామాలకి ఓటర్లు చేరుకున్నారు. ఇక ఈసారి రెండు తెలుగు రాష్ట్రాల ఓటింగ్ పర్సంటేజ్ పెంచాలని కూడా అటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఈసీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇక
ఇక ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుందా లేదా అనేది కూడా మనకి రేపటి పోలింగ్ తర్వాత తెలుస్తుంది. ప్రస్తుతం మనం మియాపూర్ బస్ స్టాండ్లో ఉన్నాము. ఇక్కడే టీఎస్ఆర్టీసీ సంబంధించిన విధులు నిర్వహిస్తున్న ఒక స్టాఫ్ వర్కర్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న, మీరు మియాపూర్ బస్ స్టాండ్లో ఎన్ని రోజులు అంది ఇట్లా విధులు నిర్వహిస్తున్నారు? నేను ఒక 6 నెలల నుంచి ప్యాసింజర్ గైడ్గా విధులు నిర్వహిస్తున్నా సార్ ఇక్కడ. నేను ఇప్పుడు దేశవ్యాప్తంగా రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. మియాపూర్ అంటేనే ఎక్కువగా ప్రతిరోజు వెళ్తూ ఉంటారు, అటు ఆంధ్రాకి వెళ్తుంటారు, తెలంగాణలో జిల్లాలకు కూడా వెళ్తుంటారు. మొన్న చూశారు మీరు, ఎట్లుంది? ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు అందరూ. రాత్రి మొత్తము మ్యాక్సిమం వెళ్ళిపోయినారు. ఈ రోజు కొంత పర్సనల్గా కార్లు గీర్లు ఉన్నోళ్ళు కొన్ని బస్సులు కూడా ఉన్నాయి. ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు ఎక్కడ చేర్చుకుంటారు, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ. అంటే ఏమైనా ఇబ్బందులు పడరా ప్రయాణికులు కానీ? అంటే ఏపీఎస్ఆర్టీసీ బస్సులు వేసిరా సరిగానే? మ్యాక్సిమం బస్సులు కూడా ప్రొవైడ్ చేసిన ప్రయాణికులకు. ఎక్కువగా హైదరాబాద్ లో ఆంధ్ర ఓటర్లు ఎక్కువగా ఉంటారు, 40-30 లక్షల మంది పైగా ఉంటారు. వెళ్ళిపోయారు. ఎంతమంది వెళ్ళిపోయించు? ఇంకెంతమంది ఉండొచ్చు? ఇంకా ఎవరు లేరు ఆంధ్రోళ్ళు, మొత్తం రాత్రిగా వెళ్ళిపోయినారు. తెలంగాణ వాళ్ళు మటుకు ఈ రోజు సాయంత్రం వరకు ఎక్కడోళ్ళక్కడ ప్రయాణాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ రోజు కూడా ఏమైనా వెళ్ళే అవకాశం ఉందా సాయంత్రం అట్లా, అంటే చల్లబడ్డాక? పోతున్నారు, కార్ల గీర్లు పోతున్నాయి, కొన్ని బస్సులు కూడా పోతున్నారు. రేపు సాయంత్రం వరకు ఉంటుంది కదా ఓటింగ్, పోతున్నారు కొంతమంది. ఇట్లా అవకాశం కొద్దిగా దొరకక అట్లా. రైట్, ఇది మియాపూర్ బస్ స్టాండ్ లో ప్రతిరోజు ఎంతో ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. ప్రస్తుతం ఒకవైపు ఎన్నికలు, మరోవైపు సమ్మరు, ఇలాంటి అన్ని కూడా ఒకటేసారి రావడంతో ప్రయాణికులందరూ కూడా పట్నం నుంచి పల్లె బాట పట్టారు. ప్రజెంట్ హైదరాబాద్ నగరం అంతా కూడా ఒక్కసారిగా ఓటర్లందరూ తమ సొంత జిల్లాలకి, రాష్ట్రాలకు వెళ్ళిపోవడంతో నగరం అంతా కూడా ఖాళీగా అయిపోయింది. కెమెరామెన్ గిడ్డయ్యతో విశాల్, స్వతంత్ర న్యూస్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పోలింగ్కు సర్వం సిద్ధమైంది. జిల్లాలోని 2 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పాలమూరు పార్లమెంట్ పరిధిలో మొత్తం 16,82,470 మంది ఓటర్లు ఉండగా 1,937 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ 31 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో 17,38,254 మంది ఓటర్లు ఉండగా 2,057 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్తో పాటు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక పోలింగ్ ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. సర్వం సిద్ధమైందని చెప్పొచ్చు. ఈ సందర్భంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 2 పార్లమెంటు స్థానాలకు సంబంధించిన అధికారులు దానికి సంబంధించిన ఎన్నికల సామాగ్రిని డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. మనం ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బాలూర జూనియర్ కళాశాలలో ఉన్నాం. దానికి సంబంధించిన కలెక్టర్ నేతృత్వంలో ఇక్కడ ఎన్నికల సిబ్బందికి దానికి సంబంధించిన ఎన్నికల సామాగ్రిని అందజేశారు. ఇప్పటికే ఎన్నికల సామాగ్రికి సంబంధించి ఇప్పటికే ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్లో 2 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్లు చూసుకుంటే 16,86,355 మంది ఓటర్లు మహబూబ్నగర్ పార్లమెంటు స్థానంలో ఉన్నారు. మొత్తంగా 7 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ పురుష ఓటర్లు కూడా 8,32,250 మంది ఉన్నారు. మహిళలు కూడా 8,50,172 మంది ఉన్నారు. దీన్ని మొత్తంగా చూసుకుంటే మొత్తం పోలింగ్ కేంద్రాలు చూసుకుంటే మహబూబ్నగర్ సంబంధించి 1937 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంతోపాటు పోటీలో అభ్యర్థులు కూడా 31 మంది అభ్యర్థులు ఉన్నారు. అక్కడ నాగర్ కర్నూలు పార్లమెంటు స్థానాన్ని చూసుకుంటే 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 17,38,254 మంది ఓటర్లు ఉండగా దానిలో 8,64,870 మంది పురుషులు ఉన్నారు. మహిళలు 8,73,340 మంది ఉన్నారు. దీనికి మొత్తంగా చూసుకుంటే పోలింగ్ కేంద్రాలు కూడా 2,057 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అక్కడ అభ్యర్థులు కూడా 19 మంది పోటీలో ఉన్నారు. మొత్తంగా ఈ ఎన్నికల సామాగ్రికి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ ఈరోజు చేపట్టడం జరిగింది. ఇక్కడ మహబూబ్నగర్తో పాటు నాగర్ కర్నూలు పార్లమెంటు స్థానాలకు సంబంధించిన ఎన్నికలు మరో కొన్ని గంటలనే జరగనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఈ పోలింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టరు పర్యవేక్షిస్తున్నారు చెప్పొచ్చు. దీనికి సంబంధించి అన్ని ఎన్నికల అధికారులు కూడా ఇప్పటికే దానికి సంబంధించిన ఎన్నికల ఈవీఎంలు దానికి అప్పజెప్పారు. ఆ ఈవీఎంలు ఎన్నికల సామాగ్రి అందరికీ అప్పజెప్పి ఆ అధికారులు కూడా ప్రత్యేక బస్సుల ద్వారా సెంటర్లకు ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక సెంటర్ల ద్వారా వాళ్ళు వెళ్ళే వాహనాలు కూడా ప్రత్యేకంగా ఉన్నాయి. దానికి సంబంధించి పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా రేపు జరిగే పోలింగ్ కేంద్రం వద్ద కూడా 2 పోలీస్ కానిస్టేబుల్, ఒక ఏఎస్ఐ, ఎస్ఐ ఉండే విధంగా చర్యలైతే తీసుకున్నారు. ఇప్పటికే చూసుకుంటే మహబూబ్నగర్ మొత్తంగా ఈ ఎన్నికల సామాగ్రి హడావిడి మొదలైందని చెప్పొచ్చు. మరో కొన్ని గంటల్లోనే ఎన్నికలకు సంబంధించి ఆ సిబ్బంది కూడా ఆ సెంటర్లకు తరలి వెళ్తారు. ఖచ్చితంగా వాళ్ళు ఉదయం 5 గంటల నుంచే వాళ్ళు ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రతి ఈవీఎం దగ్గర వాళ్ళకి సంబంధించిన కేటాయించిన స్థానాలలో వాళ్ళు అధికారుల దగ్గర
పనిచేయవలసిన పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కూడా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల అధికారులు కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకైతే చర్యలు తీసుకుంటారు. దీంతోపాటు ఈరోజు ఏర్పాటు చేసిన ఈ పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన సామాగ్రిని విడుదల చేసేందుకు కూడా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఇక్కడ మామ్నాడ్తో పాటు అక్కడ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కూడా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వద్ద ఈ భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలింగ్ సామాగ్రిని కూడా అధికారులు గమ్యస్థానాల కంటే ఎక్కడెక్కడ కేటాయించిన పోలింగ్ కేంద్రాలు కూడా గమ్యస్థానాలు కూడా సురక్షితంగా తీసుకెళ్లేందుకైతే అధికారులు అయితే చర్యలు తీసుకున్నారని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ మరో కొన్ని గంటలు ఉన్నాయి ఈ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరగనుంది. ఇది మామ్నార్ నుంచి కెమెరా పర్సన్ విజయ్ కుమార్తో వెంకటేష్, స్వతంత్ర టీవీ. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు నిర్వహించే పోలింగ్లో ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలింగ్ సిబ్బందికి ఈవీఎంల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. ఇక మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. 4వ విడత పోలింగ్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్నాం. మనం ప్రస్తుతానికి అయితే పెద్దపల్లి నియోజకవర్గంలోని మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నాము. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఏర్పాటు చేశారు. అసలు ఈ ఏర్పాటు ఎలా జరుగుతున్నాయి, ఎంతమంది పాల్గొంటారు, మనతో పాటు మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు. చెప్పండి సార్, ఈ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఎంతమంది సిబ్బంది ఉన్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? సో మనకు మంచిర్యాల నియోజకవర్గాన్ని తీసుకుంటే మాత్రం 287 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ప్రతి పోలింగ్ స్టేషన్స్కి 4 సిబ్బంది ఉంటారు. ఒక పీఓ, ఏపీఓ, 2 ఓపీఓలు. అట్లనే కాకుండా ఒక 20% అడిషనల్గా ఏఆర్ఓ దగ్గర ఉంటారు. సో ఎవరైనా రాకపోయినా కూడా రేపు వేరే పోలింగ్ స్టేషన్లో అవసరం ఉన్నా కూడా ఆ అడిషనల్ సిబ్బంది వాడుకోవడానికి ఉంటారు. మన మంచిర్యాల జిల్లా వరకు మొత్తం 3 నియోజకవర్గాలు తీసుకుంటే కనుక బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల తీసుకుంటే కనుక 741 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ప్రతి పోలింగ్ స్టేషన్లో 4 సిబ్బంది ప్లస్ 20% అడిషనల్ కూడా ఏఆర్ జ్యూరిస్డిక్షన్లో పెట్టడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఒక 2 రౌండ్స్ ఆఫ్ ట్రైనింగ్ ఇచ్చేసి ఈరోజు మనము ఆన్ డిమాండ్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకి అన్ని రకాలుగా ట్రైనింగ్స్ ఇవ్వడం, వాళ్ళు ఆ సఫిషియెంట్ ట్రైనింగ్తో రేపు పోలింగ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ముఖ్యంగా ఎండలు తీవ్రంగా ఉన్నాయి, ఓటర్లకు కానీ సిబ్బంది కానీ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సో మనకి ఇప్పుడు ఎండలు తీవ్రంగా ఉన్నందువల్ల మన ప్రతి పోలింగ్ స్టేషన్లో ఒక 3-4 అడిషనల్గా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఒకటి ఏంటిదంటే ప్రతి పోలింగ్ స్టేషన్లో అక్కడ టెంట్ ఎలాంగ్ విత్ చైర్స్ పెట్టడం జరిగింది. సో వచ్చే ఓటరు కంటిన్యూస్గా ఎండలో నిలబడకూడదని చెప్పేసి ప్రతి దగ్గర టెంట్స్, చైర్స్ కొంచెం అక్కడ కూర్చొని అక్కడ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి దాహం వేసినా ఏమేసినా ఎటువంటి అసౌకర్యం కలగవద్దనే ఉద్దేశంతో ప్రతి దగ్గర కూడా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ మనం అడిషనల్గా పెట్టడం జరిగింది. దానికి తోడు ఈ మనం ఒక ఆశా ఏఎన్ఎంకి ఎసెన్షియల్ మెడిసిన్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇచ్చేసి కూడా అక్కడ సఫిషియెంట్గా ఒక 10-20 ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అవసరమైతే మనం అన్నీ పెట్టేసి అక్కడ ఇంకా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కంటే కూడా మన పిహెచ్సి నుంచి తీసుకొని అక్కడ పెట్టడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడం జరిగింది. సో వాళ్ళకి ఈ ఎండల నుంచి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి టెంట్, డ్రింకింగ్ వాటర్, మెడిసిన్స్, ఓఆర్ఎస్ ఎలాంగ్ విత్ పారామెడికల్ స్టాఫ్ కూడా పెట్టడం, ప్రతి మండలానికి ఒక పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ని కూడా కంటిన్యూస్గా మానిటర్ చేయడానికి కూడా పెట్టడం జరిగింది. ఈ రకంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నాం. పర్టికులర్గా వృద్ధులు, ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇంటి దగ్గర నుంచి రావడానికి ఆటో సౌకర్యం, అండ్ వచ్చినాక కూడా వాళ్ళకి ఒక వీల్ చైర్ సౌకర్యం, అట్లానే ఎలా అక్కడే ఒక వాలంటీర్ ఉంటాడు, వాళ్ళు వచ్చి వాళ్ళను కరెక్ట్గా ఓటు తీసుకుపోయి మళ్ళీ తీసుకొచ్చేదాకా అన్ని రకాలుగా సౌకర్యాలు అయితే క్రియేట్ చేయడం జరిగింది. సార్, ముఖ్యంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, ఎన్ని గుర్తించారు, వాటికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? సో మనకి మంచిర్యాల మొత్తం జిల్లా వరకు సంబంధించుకుంటే 49 లొకేషన్స్లో ఈ సమస్యాత్మక కేంద్రాలు ఉంటాయి. 99 పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. సో ప్రతి లొకేషన్లో మనం ఏం చేస్తామంటే ఒక మైక్రో అబ్జర్వర్ని పెట్టడం జరుగుతుంది. అక్కడ మనకి సెంట్రల్ నుంచి వచ్చిన సిఆర్పిఎఫ్ ఫోర్స్ని యూజ్ చేయడం జరిగితే అట్లానే వెబ్కాస్టింగ్ కూడా ప్రతి సమస్యాత్మక కేంద్రంలో పెట్టడం జరుగుతుంది. సో మైక్రో అబ్జర్వర్ అడిషనల్గా నాన్ సివిల్ మెజర్గా ఉంటాడు. అట్లానే వెబ్కాస్టింగ్ జరుగుతుంది. వెబ్కాస్టింగ్ ఇక్కడ డిఓ ఆఫీసు, సిఇఓ ఆఫీసు, ఈసీఐ కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. అక్కడ ఎటువంటి ఇబ్బందులు రాకుండా సిఆర్పిఎఫ్ని కూడా యూజ్ చేయడం జరుగుతుంది. సో ఆ రకంగా ముందే లాస్ట్ టైం మన అసెంబ్లీ ఎక్స్పీరియన్స్ని అది మిగతా ఈసీఐ గైడ్లైన్స్ని యూజ్ చేసుకొని ఈ సమస్యాత్మక కేంద్రాలను మనం ఐడెంటిఫై జరిగింది. ఈసారి ఎటువంటి ఇబ్బంది జరగకుండా కూడా ముందే అక్కడ సిఆర్పిఎఫ్ని, వెబ్కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్ని కూడా పెట్టడం జరిగింది. సో ఈ రకంగా అన్ని రకాల చర్యలు అయితే మనం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. అంతేకాకుండా వేసవి కాలంలో అధిక ఎండలను వల్ల కూడా అక్కడ ఓటర్లకు అన్ని ఏర్పాట్లు చేసామని చెప్తున్నాం. అంతేకాకుండా మనం ప్రస్తుతం మంచిర్యాల డిస్ట్రిబ్యూషన్ పాయింట్ వస్తున్నాము. డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన ఎన్నికల సిబ్బందికి అధికారులు ఇప్పుడు మెటీరియల్ సప్లై చేసిన పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా ఓవరాల్గా ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా 741 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తిగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల్లో అక్కడ పూర్తి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. ఒరిజినల్ శ్రీనివాస్, స్వతంత్ర టీవీ, మంచిర్యాల జిల్లా. రేపు లోక్సభ ఎన్నికల పోలింగ్ సందడి మొదలు కానుంది.
వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లలో పోలింగ్ సజావుగా సాగేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. వరంగల్ ఎనమాముల వ్యవసాయ మార్కెట్లో పోలింగ్ ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఆయా పోలింగ్ కేంద్రాలకు ప్రత్యేక వాహనాల ద్వారా ఈవీఎంలను తరలిస్తున్నారని అంటున్న బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకాడేతో మా ప్రతినిధి సుధాకర్ ఫేస్ టు ఫేస్. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనం ఎన్మాల మార్కెట్లో ఉన్నాం. మనతో పాటు ఇక్కడ వరంగల్ కమిషనర్ ఉన్నారు. కమిషనర్ ఇక్కడ వరంగల్కి సంబంధించి ఈస్ట్ ఆర్ఓగా పనిచేస్తున్నారు. మేడం చెప్పండి, ఇక్కడ ఈ యొక్క మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుంది, ఇక్కడికి వచ్చే వారికి రేపు ఏర్పాటు ఎలా చేశారు? ప్రజెంట్ అయితే ఇక్కడ వరంగల్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కింద వరంగల్ ఈస్ట్ అసెంబ్లీ సెగ్మెంట్ అది డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కూడా నంబర్ 11 పక్కన ఏర్పాటు చేయడం జరిగింది. మాకు 230 పోలింగ్ స్టేషన్ ఉన్నాయి అండ్ 21 సెక్టర్స్ ఉన్నాయి. సో ఈ సెక్టర్ వారీగా కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఒక సెక్టర్ కౌంటర్లో ఫస్ట్ స్టాట్యుటరీ, దెన్ నాన్ స్టాట్యుటరీ అండ్ స్టేషనరీ మెటీరియల్ అండ్ ఈవీఎం హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. ప్రజెంట్ అయితే దాదాపు అన్ని చోట్ల మెటీరియల్ స్టేషనరీ అండ్ ఇది స్టాట్యుటరీ పేపర్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళు తీసుకొని కన్సర్న్డ్ పోలింగ్ స్టేషన్కి వెళ్తారు. అంటే మాకు బస్సెస్ కూడా 42 ఉన్నాయి, జీపీఎస్ ఫిట్ అయి ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. మేడం, ఏమైనా ఈవీఎంస్ కానీ ఇట్లాంటి మొరాయించిన సందర్భాలలో కూడా అక్కడ ఏమైనా ఎక్స్ట్రా ఈవీఎంస్ కానీ ఏమైనా అరేంజ్ చేస్తున్నారా? రేపు కన్సర్న్డ్ సెక్టర్ ఆఫీసర్కి రిజర్వ్డ్ ఈవీఎం కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాము. సో ఆ కన్సర్న్ సెక్టర్ ఆఫీసర్ వాళ్ళ వెహికల్లో అది పెట్టి అంటే సెక్యూరిటీతో పాటు అవి పెడతారు. సో ఎక్కడైనా ఇష్యూ వస్తే ఆ రిప్లేస్మెంట్ జరుగుతుంది. అంటే ఓటర్స్కు మీరు రేపు ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? ఒకవేళ ఎండ తీవ్రత బాగా ఉంది దీనికి సంబంధించి కానీ ఓటర్సే కానీ అక్కడ పోలింగ్ సిబ్బంది కూడా పాల్గొంటున్నారు, వారికి ఎలాంటి ఏర్పాటు చేయవస్తున్నారు? ఈ హీట్ వేవ్ ఆర్ హీట్ సమ్మర్ చూస్తే అక్కడ షెడ్ ఫర్ ఓటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బిఎల్ఓస్కి కూడా షెడ్ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అండ్ సఫిషియెంట్ డ్రింకింగ్ వాటర్, రన్నింగ్ వాటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పీడబ్ల్యూడి ఓటర్ కోసం కూడా ఇది వీల్ చైర్ అండ్ ర్యాంప్ కూడా అన్ని అది ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా అక్కడ క్యూ లైన్ మేనేజ్మెంట్ కోసం కూడా అంటే మా వాళ్ళు ఉంటారు. సో ప్రజెంట్ అయితే అన్ని ఫెసిలిటీస్ మేము అంటే ప్రొవైడ్ చేసాం. అంటే కొన్ని సమస్య కేంద్రాలు ఉన్నాయి కదా, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, అక్కడ మీరు ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? అంటే మాకు కొన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఉన్నాయి. అక్కడ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ అక్కడ ఎక్స్ట్రా పోలీస్ సెక్యూరిటీ కూడా అండ్ సిఆర్పిఎఫ్ అట్లా సెక్యూరిటీ కూడా అంటే ఉంటుంది. దీంతోపాటు ఇది వెబ్ కాస్టింగ్ అండ్ వీడియో అట్లా సీసీటీవీ కెమెరా కూడా అట్లా ఉంటాయి. అండ్ ఎక్స్ట్రా అది ఫోకస్ బై సెక్టర్ ఆఫీసర్ కూడా అది అవి చేస్తాం. మొత్తం మీద చూస్తే ఓవరాల్గా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. ఇప్పుడైతే మొత్తం ఎవరికి వారికి పోలింగ్ సంబంధించిన సామాగ్రి కూడా అన్ని సప్లై చేయడం జరుగుతుంది. మొత్తం వీరందరూ బస్సులో నుంచి ఇక్కడి నుంచి ఎక్కడెక్కడ పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్ళాలో వాళ్ళందరూ అక్కడికి తరలించడం జరుగుతుంది. అదే కాకుండా ఓటింగ్ వేయడానికి వచ్చిన ప్రజలకు కూడా వారికి కావాల్సిన ఏర్పాట్లు డ్రింకింగ్ వాటరే కానీ ఇతరంత ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి అన్ని చూడడం జరుగుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద కూడా చలవపందులు కూడా వేస్తున్నామని చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా మొత్తం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క పోలింగ్ నిర్వహిస్తామని చెప్పేసి వరంగల్ కమిషనర్ చెప్పడం జరుగుతుంది. వరంగల్ ఎన్మాముల మార్కెట్ నుంచి కెమెరా పర్సన్ రాహుల్తో సుధాకర్, స్వతంత్ర టీవీ. కామారెడ్డిలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో జహీరాబాద్ ఎంపీ స్థానం వీవీప్యాట్లు ఈవీఎంలు తీసుకెళ్లే సమయంలో వర్షం కురవడంతో అధికారులు పరుగులు పెట్టారు. ఈ క్రమంలో వీవీప్యాట్లు ఈవీఎంల తరలింపు కార్యక్రమానికి అంతరాయం ఏర్పడింది. అధికారులు సమన్వయంతో ఈవీఎంలు తరలించాలని జిల్లా కలెక్టర్ జతీష్వి పాటిల్ ఆదేశించారు. అధికారుల బృందం దగ్గరే ఉండి మరి కలెక్టర్ ఈవీఎంల తరలింపు ప్రక్రియను నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సోమవారం జరిగే లోక్సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రియాంక వెల్లడించారు. అసురావుపేటలోని అగ్రికల్చర్ కాలేజీ ప్రాంగణంలో ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను కలెక్టర్ పరిశీలించారు. ప్రిసైడింగ్ అధికారులు చెక్ లిస్ట్ ఆధారంగా విధులు నిర్వహించాలని ప్రియాంక ఆదేశించారు. ఎన్నికలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశామని తెలిపారు. పోలింగ్ సిబ్బంది ఈవీఎంలు తీసుకుని తమ తమ పోలింగ్ కేంద్రాలకు బయలుదేరి వెళ్లారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో సోమవారం జరిగే సార్వత్రిక ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ధర్మవరం ఆర్ఓ వెంకట శివరామరెడ్డి, జిల్లా పోలీస్ అబ్జర్వర్ ఇమాన్ ఎలిసా ఏర్పాట్లు పరిశీలించారు. నియోజకవర్గంలో 290 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుంది. సిబ్బందికి ఎన్నికల సామాగ్రిని ఆర్ఓ వెంకట శివరామరెడ్డి పంపిణీ చేశారు. పోలింగ్ సామాగ్రి తీసుకుని తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది తరలి వెళ్లారు. పోలింగ్ సందర్భంగా బూత్ల వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రేపు జరగబోయే పోలింగ్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గాలలోని పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అధికారులు పోలీసుల సహకారంతో పోలింగ్ బూత్లకు ఈవీఎంలను చేర్చుతున్నారు. పోలింగ్కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సార్వత్రిక ఎన్నికలకు ఈవీఎంస్ అన్ని కూడా రంగసిద్ధం కాబోతున్నాయి. అలాగే ఇక్కడ భీమవరంలో మనం ఇక్కడ సెంట్రల్ ఇక్కడ ఉన్నాము. అలాగే 10 ఏములో ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా మనం లెక్కేసుకుంటే నరసాపురం లోక్సభ పార్లమెంటుకు 7 అసెంబ్లీ స్థానాలకు పాలకొల్లు, ఆచంట, తాడేపల్లిగూడెం, ఉండి నియోజకవర్గ ఎన్నికలకు సర్వసిద్ధం ఎన్నికలు అవుతున్నాయి. జిల్లాలో 1463 పోలింగ్ స్టేషన్లలో నరసాపురం పార్లమెంటు పరిధిలో 14,72,920 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 7,21,523 కాగా మహిళలు 7,51,313 మంది ఉన్నారు. అలాగే ఇతరులు 78 మంది ఉన్నారు. పోలింగ్ సామాగ్రి సిబ్బంది తరలింపు కోసం 160 ఆర్టీసీ బస్సులు, 260 మినీ బస్సులు, 21 ఇతర వాహనాలు, 12 బోట్లు సిద్ధం చేశారు. అలాగే 13వ తేదీ అంటే రేపు జరగబోయే ఎన్నికలకు 7 గంటల నుండి 6 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతున్నది. జిల్లాలో 1463 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు యంత్రాంగం చెబుతున్నారు. అలాగే వీటిలో 282 పోలింగ్ స్టేషన్లు సమర్పక పోలింగ్ కేంద్రాలు గుర్తించారు. పోలింగ్ బూతులకు సంబంధించి 100 మీటర్ల పరిధిలో పోటీ చేసే అభ్యర్థులకు పార్టీ ఏజెంట్లకు, రాజకీయ పార్టీల వారికి ఎటువంటి అనుమతి లేకోకుండా ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే పోలింగ్ బూతులకు 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ జిల్లా వ్యాప్తంగా అమలు ఉంటుంది. అలాగే ఉదయం 7 గంటల నుండి 6 గంటల వరకు దాటిన క్యూ లైన్ లోనే ఉండి వేచి ఓట్లు వినియోగించుకోవాలని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఒక సెక్టర్ ఆఫీసు ఒక నియామకం జరుగుతుంది. అలాగే 1659 మంది ఓబీసీలకు, 1651 మంది ఏపీలలో ఉంటాయి. ఎన్నికలు జరుగుతాయి. 1463 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కౌన్సిలింగ్, జిల్లాలో 100% పోలింగ్ కేంద్రాల్లో వెబ్లింగ్ చేసేలా ఉంటున్నారు. పోలింగ్ ద్వారా కేంద్రంలోని సెక్యూరిటీ రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు. వేసవి దృష్టిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద మంచినీరు, చల్లటి నీరు కూడా అక్కడ ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దివ్యాంగులకు, వృద్ధులకు సులభ కేంద్రాలు ఏం చేశారు. అలాగే ఇక్కడ మనం పోలింగ్ ఈవీఎం విషయం దగ్గర ఇక్కడే మనం ఉన్నాము. ఇక్కడ సిబ్బందితో ఉన్నాము. ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్, ఇక్కడ ఏ విధంగా ఏర్పాటు జరుగుతున్నాయి సార్? మీరు రేపు ఏ సెంటర్కి వెళ్ళబోతున్నారు సార్? నేను ఆకివీడు మాదివాడ బస్ స్టాండ్ సెంటర్లోకి వెళ్ళబోతున్నాము. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా ఏర్పాట్లన్నీ కూడా బాగానే చేశారు. భోజన ఏర్పాట్లు అయ్యి, కాకపోతే ఎండకు కొంచెం బాగా ఇబ్బంది అవుతుంది తప్ప మిగతా కూడా ఏర్పాట్లన్నీ కూడా బాగానే చేశారు. ఇప్పుడు మొత్తం ఒక్కొక్క బూత్కి ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటున్నారు? అలాగే మొత్తం సిబ్బంది ఏ విధంగా ఉంటున్నారండి? సిబ్బంది అందరూ కూడా బాగానే సహకరిస్తున్నారు. ఒక్కొక్క బూత్కి 1000 ఓట్ల చొప్పున కేటాయించడం జరిగింది. తర్వాత 6 మొత్తం పీఓతో సహా 6 సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి వెళ్ళే విధానం ఏ విధంగా జరుగుతుందంటారు? వెళ్ళే విధానం బస్సుల్లో తీసుకెళ్తారు. ఆ పాయింట్ లో రూట్ నెంబర్ ప్రకారం బస్సులో అందరినీ తీసుకెళ్తారు. రేపు జరగబో ఎన్నికలకు నైట్ వెళ్తారు కదా, అక్కడ మీ వసతులు ఏ విధంగా ఉంటాయి అంటారు? వసతులు స్కూళ్ళన్నీ కూడా నాడు నేడులు అన్ని బాగానే చేశారు కాబట్టి వసతులన్నీ బాగా ఉన్నాయి. వాష్రూమ్లు అన్ని కూడా ఫెసిలిటీస్ బాగుంటున్నాయి అని చెప్పగలం. స్కూల్ అన్ని బాగున్నాయి. ఇప్పుడు నా ఉద్దేశంతో అక్కడ ఫెసిలిటీస్ అన్ని కూడా సక్రంగా ఉంటాయి. ఇది ఇక్కడ విషయం అయితే ఇక్కడ రేపు జరగబోయే ఎన్నికలకు ఇక్కడ అధికారులు మొత్తం ఇలాగ సిబ్బందితో కూడా అక్కడికి వెళ్తున్నారు. ఈ రాత్రికే అక్కడ చేరుకుంటారు. అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా నాడు నేడు స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అన్నింటిలో కూడా బస్సు ఉన్నదనేది చెబుతున్నారు. కెమెరామెన్ చందుతో సతీష్, స్వతంత్ర టీవీ, భీమవరం. ఎన్నికల వేళ అభ్యర్థుల గుండెల్లో క్రాస్ ఓటింగ్ గుబులు రేపుతోంది. గుర్తు కన్ఫ్యూజన్ ఎక్కడ తమ కొంప ముంచుతుందోననే టెన్షన్ పట్టుకుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరుగుతున్న నేపథ్యంలో ఏపీ లీడర్లు మరింత కలవరపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ కోలాహలం నెలకొంది. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకు, ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న పార్టీలకు క్రాస్ ఓటింగ్ గుబులు పట్టుకుంది. స్వతంత్ర అభ్యర్థులనైతే క్రాస్ ఓటింగ్ సమస్య వణికేస్తుంది. ఒకరికి వేసే ఓటు మరొకరికి వేస్తే అన్న ఆందోళన వెంటాడుతుంది. ఇక ముఖ్యంగా ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరుగుతున్న కారణంగా ఓటింగ్ విషయంలో మరింత గందరగోళం నెలకొనే పరిస్థితి ఉంది.
ఒకే గుర్తు ఇద్దరు అభ్యర్థులకు కేటాయించడం వల్ల క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. అలాగే గుర్తును పోలిన గుర్తు ఉండటం వల్ల కూడా క్రాస్ ఓటింగ్ జరగవచ్చు. ఇక క్రాస్ ఓటింగ్ వల్ల గెలిచే అభ్యర్థి ఓడిపోవడం, ఓడిపోయే అభ్యర్థి గెలిచే అవకాశం ఉంటుంది. అందుకే క్రాస్ ఓటింగ్ నేతలను టెన్షన్కు గురి చేస్తుంది. ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. 2 ఈవీఎంలలో వయోజనుడు ఓటు వేయాల్సి ఉంటుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఉండే అదే గుర్తు లోక్సభ ఎన్నికల్లో మరో వ్యక్తి కేటాయించే అవకాశం ఉంటుంది. ఇక్కడ కనుక ఓటర్ కన్ఫ్యూజ్ అయితే అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ షాక్ తగిలినట్టే. తమకు రావాల్సిన ఓటు మరొకరి లెక్కల్లోకి వెళ్ళినట్టే. అందుకే క్రాస్ ఓటింగ్స్పై నేతల గుండెల్లో గుబులు పట్టుకుంది. ఎక్కడ తమ ఓటమికి క్రాస్ ఓటింగ్స్ అడ్డు తగులుతుందోననే భయం వెంటాడుతుంది. ఇక తెలంగాణలో కేవలం పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న కారణంగా ఆ ఏరియాలో పార్టీ ప్రభావం లోక్సభ ఎంపీ అభ్యర్థిపై పడే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలంతా ఒక పార్టీకి చెందిన వారైతే కనుక మరో పార్టీ ఎంపీ అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ సెగ తగిలే ఛాన్స్ ఉంది. ఇలాంటి కారణాల వల్లే నేతల్లో ఆందోళన నెలకొంది. రెండు 2024 లోక్సభ ఎన్నికలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు 9 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 96 లోక్సభ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ స్థానాలకు మే 13న 4వ విడతలో ఎన్నికలు జరగనున్నాయి. మరికొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభం కానున్నది. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, లోక్సభలో కాంగ్రెస్ సభాపక్షం నాయకుడు అధిర్ రంజన్ చౌదరి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అర్జున్ ముండా, గిరిరాజ్ సింగ్, సినీ నటుడు శత్రుఘ్న సిన్హా వంటి హేమాహేమిలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సోమవారం ఉదయం పోలింగ్ ప్రారంభమవుతుంది. దక్షిణాదిలో కీలకమైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని మొత్తం ఎంపీ స్థానాలతో పాటు 96 లోక్సభ స్థానాలకు, ఏపీ అసెంబ్లీలోని 175 నియోజకవర్గాలకు మే 13న పోలింగ్ ప్రక్రియకు రంగం సిద్ధమైంది. 4వ విడతలో తెలంగాణలో 17, ఆంధ్రప్రదేశ్లో 25 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతాయి. అలాగే ఉత్తరప్రదేశ్లోని 13, మహారాష్ట్రలో 11, పశ్చిమ బెంగాల్లో 8, మధ్యప్రదేశ్లో 8, బీహార్లో 5, జార్ఖండ్, ఒడిశాలో 4 స్థానాలకు, జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతాయి. మే 13న 4వ విడత లోక్సభ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు గోదాలో ఉన్నారు. సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. లోక్సభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు అధిర్ రంజన్ చౌదరి పశ్చిమ బెంగాల్లోని బహరాంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ప్రముఖ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ తృణమూల్ కాంగ్రెస్ నుంచి చౌదరిని ఎదుర్కొంటున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి, గిరిరాజ్ సింగ్ బీహార్లోని బెగుసరాయ్ నుంచి, అర్జున్ ముండా జార్ఖండ్లోని ఖూంటీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మే 13న 4వ విడత ఎన్నికలు ఎదుర్కొంటున్న ప్రముఖుల్లో బెంగాల్ అసన్సోల్ నుంచి శత్రుఘ్న సిన్హా, బెంగాల్లోని కృష్ణనగర్ నుంచి మహువా మొయిత్రా, కడప పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల, కరీంనగర్ నుంచి బండి సంజయ్ వంటి ప్రముఖులు ఉన్నారు. ఉత్తరప్రదేశ్ కన్నౌజ్ సమాజ్వాదీ పార్టీకి కంచుకోట వంటిది. అఖిలేష్ ఎంపీగా అక్కడి నుంచే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2000, 2004, 2009లో అఖిలేష్ కన్నౌజ్ నుంచే లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. అఖిలేష్ యూపీ సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత 2012లో ఆ స్థానం నుంచి అఖిలేష్ భార్య డింపుల్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే స్థానం నుంచి 2014లో నెగ్గిన డింపుల్ యాదవ్ 2019లో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం యూపీలోని మైన్పురి నుంచి పోటీ చేస్తున్నారు. కాగా 2024లో మళ్లీ లోక్సభకు పోటీ చేయాలని అఖిలేష్ చివరి క్షణంలో నిర్ణయించుకున్నారు. మొదట కన్నౌజ్ స్థానంలో లాలూ ప్రసాద్ యాదవ్ అల్లుడు తేజ్ ప్రతాప్ యాదవ్ను ఎస్పీ అభ్యర్థిగా ప్రకటించిన అఖిలేష్ యాదవ్ తర్వాత తానే పోటీ చేయాలని నిర్ణయించుకోవడం సంచలనమైంది. 4వ విడతలో 9 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్లో మొత్తం 1717 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లోని 25 స్థానాలకు 454 మంది, తెలంగాణలోని 17 స్థానాలకు 525 మంది పోటీలో ఉన్నారు. ముందు జాగ్రత్తగా అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున కేంద్ర భద్రతా బలగాలను, పోలీసులను తరలిస్తున్నారు. మండుటెండల్లో నిర్వహిస్తున్న లోక్సభ ఎన్నికల్లో మే 20న 5వ విడత, మే 25న 6వ విడత, జూన్ 1న 7వ విడతలో ఎన్నికలు జరుగుతాయి. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. గచ్చిబౌలి స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడారు. హెచ్సీయూ విద్యార్థులతో కలిసి ఫుట్బాల్ ఆడారు. ఆయన గోల్ చేసేందుకు ప్రయత్నించారు.
ఆట మధ్యలో రేవంత్ షూస్ పాడైపోయాయి. దీంతో షూస్ లేకుండానే ఫుట్బాల్ ఆడారు రేవంత్ రెడ్డి. Assisted by the Chief Minister. CM Revan throws it in. Crossed into the goal post. And it's a goal. హిందువులు పవిత్రంగా భావించే చార్ధామ్ యాత్ర మే 10న ప్రారంభమైంది. యాత్రలో మొదట సందర్శించే యమునోత్రికి భక్తులు పోటెత్తారు. రెండో రోజునే వేలాది మంది ఒక్కసారిగా యాత్ర చేయడంతో తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మే 11నే వేలాది మంది భక్తులు యమునోత్రి ధామ్కు తరలి రావడంతో విశేషం. యాత్రలో భాగంగా ఇరుకైన ప్రమాదకరమైన మార్గాల్లో ప్రజలు చిక్కుకుపోయారు. ప్రజలు ముందుకు కదలలేక గంటల తరబడి ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సమయంలో గుర్రాలపైన డోలీలోనూ యమునోత్రికి వెళ్లే భక్తులు, కాలినడక భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు, హోంగార్డులు లేకపోవడంతో తొలి రోజు పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఇబ్బంది పడుతున్న భారీ జనసందోహం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాత మరుసటి రోజు యాత్రను వాయిదా వేసుకోవాలని భక్తులను పోలీసులు కోరారు. తొక్కిసలాట జరగకుండా అదనపు బలగాలను తరలిస్తున్నారు. అమెరికాలో 2 తెలుగు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్ని లక్కిరెడ్డి రాకేష్ రెడ్డి, రోహిత్ మణికంఠ రేపాలుగా గుర్తించారు. అమెరికా అరిజోనాలోని ఫ్రాజిన్ క్రీక్ ఫాల్స్ వద్ద ఈ ఘటన జరిగింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న 16 మంది స్నేహితుల బృందం ఈ నెల 8న జలపాతం సందర్శనకై వెళ్ళింది. జలపాతం వద్ద ఈత కొడుతున్న క్రమంలో రాకేష్, రోహిత్ గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికి తీశారు. మృతుల్లో ఒకరైన రాకేష్ ఖమ్మంకు చెందిన లక్కిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఏకైక కుమారుడు. కంప్యూటర్ సైన్స్ ఎంఎస్ పూర్తి చేశాడు. ఇటీవలే రాకేష్ తల్లిదండ్రులు అమెరికాకు వెళ్లారు. ఇంతలోనే ఘటన జరగడం వారి ఇంట తీవ్ర విషాదాన్ని నింపింది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.